వాక్య భాగం మనం చదువుకుంటాం. ఆరాధన కొరకే చదువుకున్నటువంటి వాక్యాన్ని మరలా మనం చదువుకుంటాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి మనం చదువుకుంటాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19 వరకు మరలా మార్చి చదువుకుంటాం. ఆయన యెరూషలేముకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. చదవండి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాద మీద సాగలపడిన వాడు సమరయ. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఇవన్నిటి తప్ప దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చిన వాడు ఎవడని లెగబడలేడు అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం స్వస్థపరచని వానితో చెప్పాను. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి మనందరితో మాట్లాడును గాక. మనం గమనించామంటే ఉదయకాలం ఆరాధనలు మనం చూస్తూ వచ్చాం. మరి కుష్ఠరోగం యొక్క లక్షణాలు, ఆ కుష్ఠరోగము ఎక్కడెక్కడ ఉంటుందో, కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడనే సంగతులు మనం చూసాం. అయితే ఈ దినము ఇప్పుడు ఈ స్వస్థత పొందిన కుష్ఠరోగి ఎలాంటి లక్షణాలు కలిగి అతడు జీవించాడనే విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామానికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. కానీ ఇప్పుడు వాళ్ళు కుష్ఠరోగం ఉంది కనుక దూరముగా, కుష్ఠరోగం ఉంది కాబట్టి వాళ్ళు సమాజానికి సంఘానికి వెలుపల దూరంగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు వస్తూ ఉంటే యేసు ప్రభువారికి వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఎదురుగా రావటం అంటే వాళ్ళ లోపల ఏమని చెప్పండి? ఆశ ఉంది. వాళ్ళ లోపల ఏముంది? ఆశ. కాబట్టి ఇప్పుడు యేసు చూశారు. చూసిన తర్వాత వాస్తవానికి వాళ్ళు సమీపంగా రాకూడదు, దూరంగానే ఉండాలి. అయినప్పటికీ కూడా ప్రభు ఏమన్నా స్వస్థపరుస్తాడేమో, ఆయన చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఆశతో దేవునికి ఎదురుగా వస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మరి దేవుడు అంటే ఆశ ఉండాలి మనకి. చాలాసార్లు లోకంలో ఉన్న వాటన్నిటి మీద మనకు ఆశ ఉంటుంది, కానీ దేవుని మీద ఆశ ఎక్కడ? దేవుని మీద ఆశ ఉన్నప్పుడు నిజంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడు అంటే మనకు ఆశ ఉండాలి. ఉదాహరణకు దేవుడి మీద ఆశపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడు ఆశించిన వాళ్ళు. ఇదే కథ. లూకాసు వార్త 19వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 19:3. లూకా 19:3. యేసు ఎవరో అని చూడగోరెను. కాబట్టి యేసును చూడాలని ఆశ ఎవరికి ఉంది? జక్కయ్యకు ఉంది. కాబట్టి యేసును చూడాలి ఆశ. అందుకే ఆయన ఆశ దేవుడు తీర్చారా లేదా? ఆశపడిన తర్వాత చివరికి ఏమన్నాడు జక్కయ్య గురించి? ఇతను అబ్రహాము కుమార్, నేడు ఇంటికి రక్షణ కానుమెంటి. జక్కయ్య లోపల ఏముందంట? ఆశ, దేవుని గురించిన ఆశ, దేవుని కలుసుకోవాలి, దేవుని చూడాలని ఆశ. అబ్రహాములు కూడా ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం. దేవుడు అంటే మనకు ఆశ ఉండాలి. ప్రభు అంటే ఆశ, దేవుని కార్యాలంటే. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 56వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 57, 58 వచనాలు, 3 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 చూడండి. మీ తండ్రిని అబ్రహాము నా దినము చూతని మిగిల ఆనందించెను, అది సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనను లేవే, నీ అబ్రహామును చూచితవని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపి నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు యూదులతో మాట్లాడుతూ ఉంటే యూదులు ఏమన్నారంటే, యూదులు అబ్రహాం మాకు తండ్రి అన్నారు. యూదులు ఏమన్నారు? అబ్రహాం మాకు తండ్రి. చూడు 39వ వచనం, ఇదే అధ్యాయం 39. యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది. యేసు, మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. కానీ యేసు ఎవరు అంటున్నాడు? మీరు అబ్రహాం పిల్లలే, కానీ అబ్రహాం యొక్క క్రియలు మీ లోపల
లేవు. అబ్రహాం యొక్క పనులు మీ లోపల లేవు. కానీ ఇప్పుడు అబ్రహాం ఉన్న క్రియ ఏంటి? ఒకటి 56 వచనం మనం చదువుకున్నాం. 56 మీ తండ్రి అబ్రహాము నా దినమును చూతులను మిగిల ఆనందించను, అది చూచి సంతోషించను. కానీ ఇప్పుడు యేసు వారు యూదులతో మాట్లాడుతూ మీరు అబ్రహాం పిల్లలే కానీ మీ లోపల అబ్రహాం యొక్క క్రియలు లేవన్నప్పుడు అని చెప్పి అన్నాడు. అబ్రహాము నా దినాన్ని చూడాలనుకున్నాడు, నన్ను చూడాలనుకున్నాడు అబ్రహాం అంటే అంటున్నారు యూదులు, నీకు 50 సంవత్సరాలు ఏం లేవే, అబ్రహాం ఇప్పుడు మా పితరుడు కదా, నువ్వు అబ్రహాం ఎట్లా చూసావు అని అంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 58లో యేసు అన్నాడు, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. కానీ మీకు అబ్రహాం తెలుసు, కానీ అబ్రహాం కంటే ముందే నేను ఉన్నాను, అబ్రహాం కూడా నన్ను చూశాడు అన్నాడు. అబ్రహాం యేసు ద్వారా ఎక్కడ చూశాడు చెప్పండి? ఎక్కడ చూశాడు? అబ్రహాము యేసు ద్వారా ఎక్కడ చూశాడు? అబ్రహాం పాత నిబంధన, యేసు కొత్త నిబంధన. పాత నిబంధనలు అబ్రహాము యేసు ద్వారా ఎక్కడ చూశాడు? ఎక్కడ చూశాడు? ఆ మోయే పరం మీద తీసుకుపోతా ఉంటే బలి అర్పించడానికి, ఇస్సాకును బలి అర్పించమంటే మా దారులు అంటాడు, అయ్యే కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్ల ఏది అని ఇస్సాకు అడిగాడు. అడిగితే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు, యెహోవా అన్నాడు. యెహోవా ఈరి అన్న తర్వాత పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించాడు, కత్తి కూడా ఎత్తాడు. ఎత్తినప్పుడు దేవుడు ప్రత్యక్షమే, అబ్రహాం నువ్వు దేవునికి భయపడేవాడు, కానీ వదిలించొద్దని చెప్పగానే ఆ పొదలు ఏం కనపడిందంట? ఒక పొట్టేలు, గొర్రెపిల్ల కనపడిందని పొట్టేలు. కానీ దాన్ని తీసుకు అర్పించన్నాడు. ఆ పొట్టేలు ఎవరు? ఆయన యేసువారు, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ అబ్రహాం నన్ను చూశాడు, కనుక అబ్రహాం చూడాలనుకున్నాడు, ఆ దినం నన్ను కూడా చూశాడు అన్నప్పుడు వీళ్ళకి అర్థం కాలే. ఆ సంగతి అర్థం కాక నీకు 30 సంవత్సరాలు, నీకు 50 సంవత్సరాలు ఏం లేవే, అబ్రహాం నీకు ఎట్లా తెలుసు అంటే అబ్రహాం ఆ దినం చూడాలని ఆశించాడు, నన్ను చూశాడు కూడా అబ్రహాం అన్నాడు. అంటే అబ్రహాము లోపల కూడా ఎవరిని చూడాలని ఆశ ఉంది? దేవుణ్ణి చూడాలి. అబ్రహాములో ఉంది ఆశ, జక్కేలో ఉంది ఆశ. ఇప్పుడు కుష్ఠరోగులు లేదని చెప్పి కుష్ఠరోగులు కూడా ఏముంది? ఆశ ఉంది. అందుకే ఇప్పుడు యేసు వెళ్తా ఉంటే అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు, ఆయన దాటిపోకముందే ఆయన కలుసుకోవాలనేటువంటి ఆశ ఉంది. కాబట్టి మనకు కూడా దేవుడు అంటే ఆశ ఉండాలి. అంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేదు. కాబట్టి మన లోపల దేవుని మీద ఆశ ఉండాలి. కానీ ఇప్పుడు కుష్ఠరోగులు ఉన్నారు, కానీ యేసు వారికి ఎదురుగా ఎందుకు వస్తున్నారంటే ఒక ఆశతో వస్తున్నారు. కనుక ఆయన అద్భుతం చేస్తున్న ఆశతో వచ్చి ఏం చేశారంటే చూడండి, వచ్చి ఏం చేశారు వాళ్ళు? లూకాసు వార్త 17వ అధ్యాయం లూకాసు వార్త ఎదురుగా వచ్చి దూరం 12వ వచనం, లూకాసు 17:12 వచ్చి దూరమున నిలిచేరి. చెప్పండి ఏం చేశారంటే వాళ్ళు దూరముగా నిలిచారు. దూరంగా నిలిచారంటే అర్థం ఏంటి చెప్పండి? దూరంగా ఎందుకు నిలవాల్సి వచ్చింది? వాళ్ళు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఆరాధనలు చూసాం కదా, కుష్ఠరోగం వచ్చేవాడు ఎక్కడ ఉండాలి? దూరముగా ఉండాలి, పాలయానికి వెలుపల ఉండాలి, వెలిబెడి స్థితిలో ఉండాలి, అపవిత్రంగా ఉండాలి, దిగంబరిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన మనము సమీపించలేం. కాబట్టి మన స్థితి అంటే వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైంది. చెప్పండి వాళ్ళ స్థితి ఏంటి? అర్థమైంది. మనం అపవిత్రము, దిగంబరులము, కనుక మనం సమాజంలో మధ్య ఉండకూడదని వాళ్ళ స్థితి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి దూరంగా ఉన్నారు. రెండవదిగా మరి ఎందుకు ప్రభుతో మాట్లాడుతున్నారంటే ప్రభు స్థితి కూడా వాళ్ళకి తెలుసు. ప్రభు స్థితి ఏంటి? ఆయన దేన్నైనా బాగు చేయగలడం, ఏదైనా స్వస్థపరచగలడం. వాళ్ళ స్థితి వాళ్ళు అర్థం చేసుకున్నారు. రెండవది దేవుని స్థితి కూడా, దేవుని ఔన్నత్యం కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ మనం కూడా మన స్థితి మనం ఎరగాలి. మనం ఎంత అపవిత్రులమో, ఎంత పాపులమో, ఎంత చెడిపోయినవాడో అని మన స్థితి మనం తెలుసుకోవాలి. రెండవది దేవుడు ఎంత మంచివాడో, ఆయన ఎంత మంచి కార్యాలు చేస్తాడో, ఎంత గొప్ప అద్భుతం చేస్తాడో అది కూడా మనము ఎరగాలి. కాబట్టి వీళ్ళు దూరం నిలబడ్డారంటే రెండు ఎరిగారు. ఒకటి వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైనగా దూరంగా ఉన్నారు. మరి ఎందుకు ప్రభుకి ఎదురుగా వస్తున్నారంటే ఆయన స్థితి కూడా వీళ్ళకి తెలుసు. ఎంతో మందిని కుష్ఠరోగులను బాగు చేశారు కాబట్టి దేవుని యొక్క స్థితి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చేయమంటున్నారు లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనం, 17:13 దూరంగా నిలబడ్డారు. 13లో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. కనుక కరుణించుమని కేకలు వేయటం అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే వాళ్ళు యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కరుణించమని కేకలు వేయటం అంటే ఏం చెప్పండి? ప్రార్థన, మనవి. అయ్యా కనుక మమ్మల్ని కనికరించు, కనుక మా వైపు చూడు, కనుక మా స్థితి చూడు అని చెప్పేసి కరుణించుమని కేకలు వేస్తున్నారంటే కరుణించుమని కేకలు వేయటం అంటే ఇది మనకేం తెలియజేస్తా ఉంది? వాళ్ళు దేవునికి చేసే ప్రార్థన, లేదంటే మనవి, లేదంటే అడుక్కుంటున్నారు. అయ్యా మమ్మల్ని బాగు చేయి, కనుక
మేము కుష్ఠరోగంతో ఉన్నాం, పాలనకి వెలుపల ఉన్నాం, దూరంగా ఉన్నాం, కాబట్టి దయచేసి మా స్థితిని కరుణించని చెప్పేసి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అందుకు ఒక పాట కూడా ఉంది కదా, కరుణించుము మా యేసువా కనికరమందు ఐశ్వర్యుడు. కాబట్టి కరుణించమని వాళ్ళు వేడుకుంటున్నారు. కాబట్టి అంటే ఆ కుష్ఠరోగం లోపల ఆశ ఉంది. రెండవదిగా వాళ్ళ స్థితి వాళ్ళు ఎదిగారు, దేవుని స్థితి తెలుసుకున్నారు. మూడవదిగా వాళ్ళు కరుణించమని మనవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన స్థితి మనం ఎదిగిన తర్వాత, మన పొరపాట్లు మన పాపం తెలిసిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా మమ్మును కరుణించుము, కానీ కరుణించుము, మా స్థితిని జ్ఞాపకం చేస్తేనే మనవి చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే అలా కరుణించమని ప్రార్థన చేశారో దేవుడు ఎవరైనా సరే ఆయన దగ్గర వచ్చి అడిగితే ఆయన దాటిపోడు, ఆయన చూడకుండా వెళ్ళడు, ఆయన ముఖాన్ని చాటు వేయడు. చూడండి ఏం జరిగింది? లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి, అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవరిని కూడా దాటిపోయేవాడు కాదు, సహాయపడితే నేను చేయలేని చెప్పేవాడు కాదు. ఆయన ఎప్పుడైతే కేకలు వేశారో యేసు ప్రభువారు వారిని చూస్తున్నాడు. అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక మన స్థితి మనం ఎదిగి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ముఖాన్ని మనకు దాచిపెట్టేవాడు కాదు, కనుక ఆయన ముఖాన్ని చాటు చేయడు. కాబట్టి ఆయన డైరెక్ట్ ఎప్పుడైతే కేకలు వేశారో, కేకలు వేసి అడుగుతున్నారో వెంటనే వారి వైపు చూశాడు. కనుక చూసినప్పుడు యేసు వారి లోపల ఏం పుట్టిందో? ఆయన హృదయం లోపల కనికరం. అయ్యో కుష్ఠరోగం కదా, వేళ్ళన్నీ పోయింటే చీము రక్తము, కనుక ఆ యొక్క బాధ వేదన. కనుక ఎలా ఉంటుంది? కుష్ఠరోగం వస్తే ఆ వేళ్ళన్నీ కొరిగిపోయి, కనుక వేళ్ళిపోయి ముఖమంతా వికారంగా అయిపోయి చీము కారుతా, రక్తం కారుతా, రసి కారుతా ఉండి అయ్యా మమ్మల్ని కరుణించి అంటే ఒక్కసారి యేసు వారు వాళ్ళకి చూసినప్పుడు ఆయన హృదయం లోపల కనికరం పుట్టింది. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు, ఎవరినైనా దాటిపోయేవాడు కాదు. కాబట్టి కొన్నిసార్లు మనుషులైనా మనం దాటిపోతాం, కానీ కొన్నిసార్లు మనుషులు సహాయం అడుగుతూ ఉంటారు. అక్కడక్కడ మనం అడిగేవాళ్ళు కూడా కొన్నిసార్లు మన దగ్గర డబ్బులుంటే సహాయం చేస్తాం, కొన్నిసార్లు డబ్బులు లేకపోతే దాటి వెళ్ళిపోతానే ఉంటాం, మనం సహాయం చేయలేం. కానీ యేసు ప్రభువు వారు ఎవరినైనా దాటిపోయేవాడు కాదు. మనం బాధలో ఉన్నప్పుడు దాటిపోవాలనుకున్నప్పుడు కూడా ఆగిపోతాడు ఆయన. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48. అందరం కలిసి చదవండి. అప్పుడు వారి గాలి ఎదురైనందున దోయ నడిపించుట్లో వారి మిక్కి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. యేసు వారు శిష్యులు పంపించాడు సముద్రంలో, మీరు పదండి నేను వస్తా ఉన్నాడు. వారు వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క పడవకు దోనికి గాలి ఎదురవుతా ఉంటే ఏం జరిగిందంటే మిక్కిలి కష్టపడుచుండగా, వారు మిక్కిలి కష్టంలో ఉన్నప్పుడు ఆయన దాటిపోవాలని ఉండేను. దాటిపోవాలనుకున్నాడు, కానీ ఆయన కష్టం చూసినప్పుడు ఆయన దాటిపడకుండా ఉన్నాడు, భయపడకుండా నేనే ఆయనను. కనుక అంటే మన కష్టాల్లో ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదు. కానీ అందుకే ఆయన దాటిపోకముందు వేడుకోవాలి, ఆయన సమీపంలో ఉన్నాడని వేడుకోవాలి, ఆయన దగ్గరగా ఉన్నాడని వేడుకోవాలి. అందుకేం జరిగింది? గుడ్డివాడు ఒకడు యేసు వస్తా ఉన్నాడు మార్గమును, ఆ చప్పుడు విన్నాడు, ఆయన దాటిపోకముందే కేకలేస్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 18:36 చదవండి. జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగా వాడు నజరుడైన యేసు ఈ మార్గం వెళుచున్నాడని వాడితో చెప్పారు. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని. కానీ వాడు గమనించాడు. కనుక మనుషులందరూ పోతా ఉంటే ఆ చప్పుడు గమనించాడు. దాటిపోతున్నారు ఏంటి చప్పుడు అన్నప్పుడు యేసు దాటిపోతున్నాడు అనగాని వెంటనే గుడ్డివాడు అయ్యా కరుణించి దావీదు కుమారుడు కేకలే కానీ యేసు నిలబడి నీకేం కావాలి? నాకు దృష్టి కావాలి. వెంటనే వాడికి ఏం కలిగింది అంటే అర్థం ఏంటి? ఆయన మనకి సమీపంలో ఉన్నప్పుడే దాటిపోకముందు ఆయన మనము వేడుకోవాలి. కానీ ఇప్పుడు ఈ గుడ్డివారు ఈ యొక్క కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఆశతో వస్తున్నారు, రెండవదిగా వాళ్ళ స్థితి వాళ్ళు తెలుసుకుని వస్తున్నారు, మూడవదిగా దేవుని స్థితి కూడా వాళ్ళకి తెలుసు, నాలుగవది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
కరుణించమని మనవి చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కేకలు వేసినప్పుడు యేసు వారు విని విన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు. ఏం చేశాడంటే ఆయన వారి వైపు చూచాడంటే వాడిని దాటి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఆయన కనికరపడ్డాడు. చూసి ఏం చేశాడు చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూచి 14వ వచనం, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పాను. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. అంటే అప్పుడు స్వస్థత జరిగిందా? అద్భుతం జరిగిందా? చెప్పండి. అప్పుడు జరిగిందా? యేసు వాళ్ళు చూసిన తర్వాత కుష్ఠరోగులారా మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకొని పోండి అన్నాడు. అప్పుడు ఆ కుష్ఠరోగము పోయిందా? పోలేదా? పోలేదు. చెప్పండి, ఏం చేయాలా? పోకుండా వెళ్ళమంటే ఎట్లాగు? పోకుండా వెళ్ళటం అంటే మీరు వెళ్ళి అంటే దీంట్లో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకుని అంటే పోనీ మొత్తం తగ్గిన తర్వాత పోయి అప్పుడు నయమాన్లాగా 7 సార్లు మునిగితే ఏమైపోయింది? నయమానికి మొత్తం కుష్ఠం అంతా పోయింది. అప్పుడు లేస్తే నాకు తగ్గిపోయిందని నమ్మొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే కేకలు వేసారు చూశాడు, మీరు వెళ్ళిపోయి యాజకులు కనపరచుకొని పోండి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? వాళ్ళ లోపల మనకేమర్థంది? మొట్టమొదట లోబడుట, విధేయత. చెప్పండి, ఏం చేస్తారు? లోబడుట అంటే చెప్పిన వెంటనే వాళ్ళు జరిగినా జరగకపోయినా ఆయన చెప్పాడు కాబట్టి మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు వెంటనే లోబడుతున్నారు, వెళ్ళిపో తీర్మానం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు అటు వెళుతున్నారంటే వాళ్ళ లోపల ఏముండాలి? విశ్వాసం. దేవుడు అద్భుతము చేస్తాడని విశ్వాసం కూడా వాళ్ళ లోపల ఉండాలి. మూడవది, వారు వెళుతున్నారంటే ఒకవేళ కుష్ఠరోగం తగ్గకపోతే రాళ్ళదేం చేస్తారు? సమాజము కొట్టి చంపుతారు. మీకు బుద్ధి లేదు కనుక వెలుపల ఉండాలి కదా. ఎందుకు సమాజం రాళ్ళతో కొట్టి చంపుతారంటే తెగించి కూడా వాళ్ళు వెళుతున్నారు. అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. వారు వెళ్ళటం అంటే వారి కుష్ఠరోగం ఇంకా బాగుకాల, ఇంకా శుద్ధులు కాల. యేసు మీరు వెళ్ళి యాజకులు కనపరచుకుని అన్నప్పుడు దాంట్లో మొదటి సంగతి అర్థమవుతుంది, వారు వెంటనే లోబడ్డారు. మనమైతే ఏం చేస్తాము? మనమైతే ఏం చేస్తాం? చూసుకుని పోలేదుగా ప్రభా అంటాం. చెప్పండి, మనమైతే అనేవాళ్ళం. పోలేదుగా అనేవాళ్ళం. వెళ్తే కొట్టి చంపుతారు ప్రభా అనేవాళ్ళం. అంటే మన లోపల ఏమి లేదు చెప్పండి? విశ్వాసం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీసుకున్నారు, మొహం చూసుకుని ఏం మారలే. నయమాన్ని కూడా ఎన్నిసార్లు మన నయమాన్ని మొదటిసారి మునిగితే పోయిందా? మొదటిసారి మునిగి చూసుకుంటాడు, ఏం పోలేదే. కానీ రెండోసారి మునిగాడు పోలా, మూడోసారి మునిగాడు పోలా, 6 సార్లు మునిగాడు పోలా. ఇంకెన్నిసార్లు ఉంది? మునగమని చెప్పింది ఎవరు చెప్పండి? ఆ పనివాడు చెప్పాడు. వద్దని వెళ్ళిపోతామంటే పనివాడు అన్నాడు, ఇక్కడ రాకొచ్చాం కదా, ఏదో ప్రవక్త చెప్పాడు, ఒక గుడి కట్టేయమంటే పెద్ద అద్భుతం చేయమంటే డబ్బులు ఇమ్మంటే ఇస్తావు కదా, అదేదో మునిగేదే కదా, పోదాం అంటే పనివాడు నీ సంగతి చెప్తా, దాంట్లో మునిగిన తర్వాత నాకు ఇష్టం పోకపోతే నీ సంగతి చెప్తాను ఉంటాడు నయమాను. మొదటిసారి మునిగాడు, వాడక చూస్తున్నాడు, ఎవరు ఇంకా ఏమరా పోలేదు కదా, రెండోసారి చూస్తున్నాడు, మూడోసారి చూస్తున్నాడు, 6 సార్లు చూశాడు. 6 సార్లు కూడా కుష్ఠరోగము, 7వ సారి మునుగుతాను, ఇది కనుక తగ్గకపోతే నిన్ను ముంచేస్తా. ఎవరిని? పనివాడిని. 7వ సారి మునగగానే అద్భుతం ఏంటంటే ఆ దేహం అంతా పసివాని పిల్లవాని దేహం అని అంటే అర్థమైంది. అది 7 సార్లు సంపూర్ణంగా దేవుడు చెప్పింది ఏం చేయాలి? లోబడాలి. ఆయన చెప్పింది సంపూర్ణంగా చేయాలి. సగం చేసి అయిపోయిందని చూసుకుంటే ఎట్లాగూ కనుక సగం చేసి కుదరదు. ఇప్పుడు ఈ కుష్ఠరోగంలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే వారు వెళుతున్నారంటే వారి లోపల ఏముంది? విధేయత. చెప్పండి, యేసు వారు చెప్పినటువంటి మాటకి మేము లోబడటం అని విధేయత వారు వెళుతున్నారు. రెండవదిగా వాళ్ళు విశ్వాసముతో వెళుతున్నారు. కనుక మూడవదిగా వాళ్ళు తెగించారు. దేవుడు ఆయన చెప్పాడు కాబట్టి ఏమన్నా జరగని, వాళ్ళు కొడితే కొట్టని, చంపితే చంపని. ఎందుకంటే సమాజం మధ్యకెళ్తే వాళ్ళు చంపేస్తారు. రాజుల గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. రాజుల గ్రంథంలో ఏంటంటే అది ఇస్రాయేల్ దేశం మీదకి వేరే సైన్యం యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పారిపోతారు. ఇస్రాయేల్ ప్రజలు పారిపోయిన తర్వాత ఆ సైన్యం అంతా వాళ్ళు ఒక దగ్గర ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఈ కుష్ఠరోగులు ఏం చేస్తారంటే, ఇస్రాయేల్ కుష్ఠరోగులు ఏం చేస్తారంటే, 2 కుష్ఠరోగులు ఆకలి అవుతా ఉన్నది. ఆకలి అవుతా ఉంటే పాలనకు వెలుపల ఉన్నారు. పాలనకు వెలుపల ఉండి ఏం చేస్తారు? ఆ శత్రు సైన్యాలు తిరిగిపోతారు. వెళ్ళి మనకు ఆకలి అవుతుంది కదా, ఎక్కడున్న ఆకలి ఏమవ్వాలి? మనము చచ్చిపోవాలి. వాళ్ళ దగ్గర పోయిన ఆహారం కోసం వాళ్ళు చంపుతారు. ఎటైనా చచ్చేది కాబట్టి మనం పోదాం పది వెళ్ళిపోయి ఏమన్నా ఆ పాలనలో పోయి ఆహారం తిందాం అని చెప్పేసి ఆ శత్రువులు ఉన్నటువంటి స్థావరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండడు. చెప్పండి, శత్రువులు ఎవరు కూడా లేరన్నమాట. శత్రువులు ఎవరు లేకపోయినప్పుడు ఏం జరిగింది? లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ పదార్థాలన్నీ కూడా ఆహారం తింటా ఉన్నారు. వాళ్ళకి ఏం గుర్తుకొచ్చిందంటే
అరే ఇంత మంచి ఆహారం మనం తింటున్నాము, ఈ సంగతి మంచి శుభవార్త గల దినము, కాబట్టి ఈ సంగతి మనం ఎవరు చెప్పాలి? మన వారు ఉన్నారు, మన ఇస్రాయేల్ ప్రజలు, వాళ్ళకి ఏం చెప్పాలి? ఇక్కడ శత్రువులు లేరు కాబట్టి మీరు వచ్చి ఆక్రమించుకొని చూద్దామని చెప్పేసి మంచి ఆహారం వీళ్ళు తిని మధ్యలో పోయి వాళ్ళు చెప్తారు. ఆ చెప్పగానే వాళ్ళు వచ్చి ఇచ్చే శత్రువులు ఎవరు కూడా ఉండరు. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆకలిదైనా మనం చచ్చిపోవాలి, వాళ్ళని కూడా చంపుతారు, ఎక్కడ చావాల్సింది అని చెప్పేసి వాళ్ళు తీర్మానిస్తూ వెళ్ళారు. కాబట్టి వాళ్ళు సావలేదు, ఇస్రాయేల్ ప్రజలు అందరూ కూడా గొప్ప మేలు చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందంటే మీరు వెళ్ళండి అంటే అర్థం ఏంటంటే, ఒకటి అర్థమవుతుంది లోబడి వెళ్తున్నారు, రెండవదిగా విశ్వాసముతో వెళ్తున్నారు. విశ్వాసం కూడా చూడు కింద వచ్చును అదే చెప్పాడు. బాగా ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? లోకాసు వార్త 17వ అధ్యాయం 19 వచనం. లోకా 17:19 చదవండి. నీవు లేచి బొమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపడి వారితో చెప్పి. కానీ వాళ్ళందరి లోపల ఏముంది చెప్పండి? కాబట్టి విశ్వాసం, కాబట్టి అందుకు వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మనలాగా మీరు వెళ్ళని చూపించుకోండి యాజకులు అంటే, యాజకుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యాజకుడు చూసి ఏం చెప్తాడు? ఇప్పుడు మీకు కుష్ఠరోగము లేదని నిర్ధారణ చేసేవాడు యాజకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. కానీ ఇప్పుడు వెళుతున్నారంటే అర్థం ఒకటి వారి లోపల విధేయత ఉంది, రెండవదిగా విశ్వాసం ఉంది, మూడవదిగా తెగింపు. కనుక ఒకవేళ జరగకపోయిన చంపేసినా పర్వాలేదు, తెగింపుతో వెళుతున్నారు. కానీ అదే స్థితిలో మనం ఉంటే కనుక ప్రభు వెంటనే ప్రశ్నిస్తాం. కనుక వెళ్ళమన్నారు ప్రభా, చూసుకుని ఇంకా పోలేదు ప్రభా అంటాం, వెళ్తే చంపుతారు ప్రభా అంటాం. కాబట్టి అందుకే విశ్వాసం లేకుండా ప్రభు ఏమీ కూడా చేయలేడు. కాబట్టి ఆయన చెప్పినప్పుడు నమ్ము. కాబట్టి అబ్రహాం కూడా చెప్పాడు, అబ్రహాం నువ్వు లేచి బయలుదేరంటే ఎక్కడికి పోవాలి ప్రభు అంటే అడ్రస్ చెప్పాడు. ఏమన్నా అడ్రస్ చెప్పాలి. ఎక్కడికి పోవాలి ప్రభు అంటే నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాం బయలుదేరాడు. కనుక ఏ దేశం వెళ్ళాలో తెలియక వెళ్ళాడంట హెబ్రీ 11:8. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. ఇప్పుడు పొద్దున్న నువ్వు బయలుదేరుతున్నావు మందిరానికి, ఎక్కడికి పోతున్నావు అంటే నాకు తెలియదు అంటే ఏమంటారు? పిచ్చి పెట్టిందా? కనుక ఎక్కడికి పోతావు తెలియదా? ఇక్కడికి వచ్చాం, మందిరంలో గుడి మనకు ఉంది, బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ ఎక్కడికి పోవాలి అబ్రహాం అంటే తెలియదు అంటే అబ్రహాం కండక్టర్ ఏమంటాడు? పిచ్చని దేనికన్నా దించని అనరు అంటే అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా అంటే దేవుడు నడిపిస్తాడు. అంటే అబ్రహాం లోపల ఏముంది? అందుకే విశ్వాస తండ్రి అయ్యాడు. కాబట్టి ఈ కుష్ఠరోగులు మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు లోబడుతున్నారు, చెప్పిన వెంటనే వెళ్తున్నారు, తర్వాత ఆ విశ్వాసంతో పోతున్నారు, మూడవదిగా తెగించి వెళ్తున్నారు ఏదైనా జరగనని. ఏం జరిగిందంటే లోకాసు వార్త 17వ అధ్యాయం 14 వచనం. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకోండి వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంట? ప్రభుని వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతా ఉన్న మార్గ మధ్యంలో శుద్ధులయ్యారా? వెళ్ళిన తర్వాత శుద్ధులయ్యారా? మార్గ మధ్యంలోనే. చూసారా ఎంత అద్భుతం అంటే ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి నెరవేర్చుకుండా ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన మాట విన్నారు, లోబడ్డారు, వెళుతూ ఉన్నారు, విశ్వాసంతో పోతున్నారు, తెగించిపోతున్నారు. వెళతా ఉండగానే మధ్యలో ఏమైపోయారంట? శుద్ధులైపోయారు. కానీ ఒక మాట చెప్పేవారు, ఖచ్చితంగా మీరు వెళ్ళి యాజకులు ఏం చేయాలి? కనుపరుచుకోవాలి, ఆడికి వెళ్ళాలి. ఎందుకంటే యాజకుడు నిర్ణయించకుండా సమాజంలో కొడతారు. కనుక యాజకుడు చెప్పాలి ఇతను కూర్చుపోయిందని అనే విషయం ఎవరు నిర్ధారణ చేయాలి? యాజకుడు. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం. అక్కడ కూడా కుష్ఠరోగి బాగైన తర్వాత ప్రభు ఏం చెప్పాడు? కుష్ఠరోగి బాగైన తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి, మొదటి 4 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాన్ని వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణం మన కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకుము అన్నాడు. 4వ వచనం సుమి. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించిన వారితో చెప్పు. కానీ కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైన శుద్ధిగా చేయంటే శుద్ధిని చేసిన తర్వాత వెళ్ళిపోనలా. ఏమన్నాడు? వెళ్ళిపోయామా? ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఎక్కడ పోవాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ క్రమం పాటించు. కనుక యాజకుని దగ్గరికి వెళ్ళు, అతను నిర్ణయిస్తాడు కుష్ఠరోగం లేదని చెప్తాడు. తర్వాత నువ్వు దేవునికి ఏం చేయాలి? కానుక కూడా ఇవ్వాలి. కానీ కృతజ్ఞతగా ఉండు దేవునికి. ఎందుకంటే ఇంత భయంకరమైన రోగం పోయిందిగా. కాబట్టి నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు క్రమాన్ని పాటించు. కనుక మధ్యలోనే ఆ ప్రభుత్వం సస్వాచాడు కాబట్టి ఇక టాటా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోకుండా ఎక్కడ పోవాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి
తిరిగి రావాలి, అతనికి కృతజ్ఞతగా ఉండాలి, తర్వాత కానుక కూడా చెప్పాలి, తర్వాత సాక్ష్యం కూడా నువ్వు ఇవ్వాలి. అందుకే నయమాను కూడా బాగుపడిన తర్వాత ఆ నదిలో మునిగిన తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? అతని దేశం వెళ్ళిపోయాడా? ఇవాళ ఎలీషా దగ్గరికి వచ్చాడా? ఎలీషా దగ్గరికి వచ్చాడు, తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చి బహుమానాలు ఇవ్వబోతే నాకేమీ వద్దు అన్నాడు. ఎవరు తీసుకున్నాడు అవి? అందుకే గెహాజీకి ఏమొచ్చిందంట? ఆ బహుమానులు ఇస్తున్న ఆయన కుష్టాంతా ఈయనకి వచ్చిందన్నమాట. కాబట్టి అంటే ఆ యొక్క నయమాన్ లోపల కూడా ఏమన్నంటే కృతజ్ఞత భావం ఉంది. ఇంక దేశం వచ్చిన తర్వాత ఆ బాగైపోయింది కాబట్టి ఎలీషా నాకెందుకు అనుకోలే, ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అయ్యా నీ ద్వారా, నీ దేవుని ద్వారా నాకేమైంది? స్వస్థ కలిగిందని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకే కృతజ్ఞత కలిగి ఉన్న తీర్మానం చేసుకుని ఇక యెహోవా దేవుడు తప్ప మరే దేవుడు ఆ నిర్ణయించుకుని పోయారు కానీ నయమాన్. అంటే మనం కూడా దేవుని యొక్క మేలు పొందిన తర్వాత మనం కూడా యాజకుని దగ్గరికి రావాలి, మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి మనం కనపరుచుకుని దేవునికి ఏం చేయాలి? చెల్లించాలి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే జబ్బు రాకముందు, సమస్య రాకముందు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం. సమస్య జబ్బు పోయిందనుకో ఇక మందిరం లేదు, వాక్యం లేదు, సేవకుడు లేదు, దేవుడు లేడు. ఎందుకు? అంత బాగా అయిపోయింది, దేవుడు ఎందుకు? మళ్ళీ ఎప్పుడు దేవుడు కావాలి? మళ్ళీ వస్తే అంతేనా? అట్లాంటి వాళ్ళు మనం అంతా. కానీ ఇప్పుడు ఈ కుష్ఠరోగి కూడా వీళ్ళు కూడా అందరితో వెళ్ళిపోవాలి, నయమాను కూడా వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ సమస్య జబ్బు కష్టం వచ్చినంతసేపు దేవ 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 అంటాము, కరుణించి అంటాము. అవన్నీ పోయిన తర్వాత దేని దగ్గరికి వస్తాం మళ్ళీ. కనుక దేవుని మందిరానికి రాకముందు పిల్లలు లేరు, దేవుడు పిల్లలు ఇచ్చాడు. కనుక ఏమో మందిరానికి రావట్లేదంటే ఏమంటాం? 2 పిల్లలు అన్న 3 పిల్లలు తేడా అవుతుంది మాకు. పిల్లలు రాకముందు బాగానే ఇచ్చావు, పిల్లలు ఇచ్చిన తర్వాత మందిరానికి రావు. అంటే ఎట్లయిపోయిందంటే మనకు మేలులు కావాల్సినంతసేపు, సమస్య ఉన్నంతసేపు దేవదేవ అంటాము. సమస్యలను తొలగించిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పాలిగా, కృతజ్ఞత చెప్పాలిగా, తిరిగి రాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారు వెళ్ళిన తర్వాత యాజకుని కనపరుచుకోమని చెప్పాడు, కానుకొడి వాళ్ళని చెప్పాడు. అయితే ఏం జరిగిందంటే లోకాసు వార్త 17వ అధ్యాయం, లోకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, 15వ వచనం. వారు వెళ్ళిచుండగా శుద్ధులైన 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుతూ చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారు, ఆ 90 ఎక్కడ? ఈ అన్నుడు తప్ప దేవుని మహింపరుతో తిరిగి వచ్చిన వాడు ఎవడూ లేడని చెప్పి చాలు. ఇప్పుడు మొత్తం శుద్ధులైంది ఎంతమంది చెప్పండి? 10 మంది శుద్ధులయ్యారు. 10 మంది శుద్ధులైతే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి తిరిగి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మిగతా 9 మంది వచ్చారా రాలేదా? మిగతా వాళ్ళు రాలేదు. మిగతా 9 మంది ఆడకపోయి ఉంటారు, వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. మొట్టమొదటి చూసారా? అప్పుడు దాని రక్తంతో చీమితో ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి మేమంతా బాగైపోయాం, సంతోషంతో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ లోపల ఏమి లేదు? కృతజ్ఞత లేదు. అయ్యో అసలు ఈ అద్భుతం చేసింది ఎవరు? మొట్టమొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, కాబట్టి ఆయన థ్యాంక్స్ చెప్పాలనే ఆ కృతజ్ఞత లేదు. దేవుని ఉపకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుము. కాబట్టి కృతజ్ఞత లేదు, దేవుని కార్యాలు మర్చిపోయారు. ఇంకా దేవుడే వద్ది కాడకి అయిపోయిందిగా. నేను చెప్పే కదా, మనం అంతా ఆపద మొక్కులు అనమాట. ఆపద అంతా మొక్కుంటాము, ఇక ఆపద పోయిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఇశ్రాయేలు అలాంటి వారే. 106వ కీర్తన 13 రాయబడింది, 106:13 ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఇప్పుడు ఈ 9 మంది కూడా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ 9 మంది ఒకడు మాత్రము తను చూసుకున్నాడు, స్వస్థ అయిపోయింది కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు దగ్గరికి. కానీ ఇప్పుడు 9 మంది రాలేదు కాబట్టి నేను కూడా వెళ్ళేది ఎందుకని మానుకున్నాడా? మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఆ 9 మంది లాంటి వాళ్ళమే. 9 మంది వస్తే మందానికి వస్తాం, పక్క ఇంటి వచ్చిందానికి పోదాం పద ఆ వస్తాం. నేను రాలేను లెక్క, నాకు ఏమని చేసింది ఆ పోట్ల నేను కూడా ఏం పోతాంలే అన్న లెక్కలో ఎవరిలో ఉంటాం మనం కూడా ఆ 9 మందిలో. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఆ 9 వచ్చినా రాకపోయినా నేను దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం అంతా ఎట్లంటే జతనుంటే వస్తాం అన్నమాట, పక్కన తోడుంటే వస్తాం. మందలు పని కూడా చూడండి, మందలు పని చేయాలనుకోండి, ఎవరైనా వంగితే ఆ వంగి నేను కూడా చేస్తాను, ఆ వదిలి సేవ అందరూ వెళ్ళిపోతారు. కానీ మనం 9 మందిలో ఒకళ్ళో ఉన్నామా? మనం అంతా 9 మందిలో ఉంటాం, ఒకళ్ళో ఉండం. ఒకళ్ళు అంటే ఎవరు వచ్చా రాకపోయి నేను వస్తాను మందిని కానీ వాళ్ళు ఎంతమంది? కాబట్టి నీకు తోడుంటేనే వస్తావు, పక్కన ఇంకో సహకారం ఉంటేనే వస్తావు. కానీ ఒక్కడు ఆ 9 మంది రాకపోయి నాకు అనవసరం, దేవుడు నన్ను ఏం చేశాడు?
స్వస్థపరిచాడు, నేను బాగు చేశాను కాబట్టి నేను ఆయన కృతజ్ఞతగా ఉండాలి, నేను ఆయన థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి వాళ్ళు వస్తే అంత రాకపోతే అంట. కనుక వాళ్ళు కదా నన్ను బాగు చేసింది, నన్ను బాగు చేసింది ఎవరు? యేసురావు. ఆయన కోసం వెళ్ళాలని చెప్పేసి ఒక్కడే వస్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం కూడా ఎట్లుంటామంటే ఆ 9 మందిలాగా గుంపుగా ఉంటేనో సమూహంగా ఉంటేనే వస్తాం మందిరానికి, దేవుని కార్యాలు అలా పాలు పొందుతాం. కానీ ఒంటరిగా ఎవరు చేసినా చేయకపోయి నాకు అనవసరం, నేను దేవుని పని చేయాలి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేల మీద లెక్క పెట్టచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఒక్కళ్ళు లేరు. కనుక ఆవిడ రాపోయి నేను చేసేస్తాను దేవుని ఇంట్లో పని, దేవుని కార్యాలు చేస్తానే వాళ్ళు ఉంటారు. కనుక జతలు అనమాట, ఫోన్లో మాట్లాడుకుంటాం, అక్క పోదామా, పోదామే, అప్పుడు బయలుదేరి వస్తారనమాట. అక్క పోదాం, ఈరోజు నువ్వు రావట్లేదు, మేము కూడా పోన్లే అంటే ఎవరి లెక్కలో ఉన్నాం మనం. ఇప్పుడు 9 మందిలో ఒక్కళ్ళున్నా, 9 మందిలోనే ఉంటాం. ఆ వస్తే కానీ రావు, ఆ పిలిస్తే కానీ రావు, అంతే కదా. కాబట్టి ఈ ఒక్కడు కూడా 9 మంది పోలేదు కాబట్టి నాకు కూడా ఎందుకు లేని ఈడు కూడా వెళ్ళిపోవాలి ఇంటికి అని వెళ్ళిపోయాడా? ఆ ఒక్కడు శుద్ధి అయ్యి నేను వెళ్ళాలి అంటే ఆ లోపల కృతజ్ఞత ఉంది, వాళ్ళ లోపల దేవుని కార్యాలు మర్చిపోయేది ఆ తత్వం లేదు. ఒకప్పుడు ఎట్లా ఉంది, చీముతో రక్తంతో ఎంత బాధపడ్డాం, పాలనకి వెళ్ళిపోయి ఉన్నాం, అపవిత్రం ఉన్నాం, వెలివేయబడ్డాం, నెమ్మది లేకుండా ఉన్నాం. ఇలాంటి ఎంత బాగు చేస్తే కానీ యేసు వారికి ఒక థ్యాంక్స్ చెప్పొద్దా, ఆయన ఆరాధన చేయొద్దా, ఆయన మహింపరచొద్దా, ఎంత గొప్ప సంతోషం ఇస్తా అని చెప్పేసి గొప్ప శబ్దముతో వాడు తిరిగి వస్తున్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పాల్గొనకపోయినా దేవుని కార్యాలు మనము చెయ్యాలి, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు వస్తే మంచిదే, సంతోషం, కలిసి రావద్దని నేను చెప్పటలా, ఫోన్లు చేసుకుని రావద్దని నేను చెప్పటలా. వాళ్ళు రాలేదు అనుకో, వాళ్ళకి ఏదో బాధ ఉంది, కష్టమని ఉండరు. కానీ వాళ్ళ నువ్వు మానేస్తే ఎట్లేదు? వాళ్ళ కోసం నువ్వు మందిరం మానేస్తావా? వాళ్ళ కోసం నువ్వు దేవునికి దూరం అయిపోతావా? కనుక కొన్నిసార్లు ఎట్లంటే వాళ్ళు మానేస్తారు, వీళ్ళు కూడా మానిపిస్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడిందిగా ఇతరులు కూడా ఏం పోతాం లెక్క, రేపు పోతాంలే, అంతే అట్టనే ఉంటారు కొంతమంది. నేను రాబోయే నువ్వు పోలేమనే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈరోజు నాకు కుదరట్లేదులే మందిరానికి, నువ్వు పో, ఇద్దరు రోజు కలిసిపోతాం కదా, ఈరోజు నేను ఉండలేదు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళలే అంటే బాగుంటుంది. ఏం చేస్తాం, ఇన్నిసార్లు పోతున్నాం కదా, నేను పోవట్లేదు, నువ్వు కూడా మానేయాలి, రేపు పోదాంలే అంటే ఏం కూడా మానేస్తుంది అనమాట. అంటే ఆమె నీకు రక్షణ ఇచ్చింది, ఆయన నీకు రక్షణ ఇచ్చింది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇతరులతో మనం పొంతలు కాదు, ఇతరులతో పోల్చుకోవటం కాదు, ఎవరున్నా లేకపోయినా దేవునింటికి నేను పోవాలంతే. దేవుడు నాకు మేలు చేశాడు, ఆయన చేసేవాడు. ఎందుకు నువ్వు ఆశతో వచ్చావంటే దేవుడు కార్యాలు చేస్తాడు. చాలాసార్లు మనం మనుషులకి దాసులైపోతాం, మనుషుల మాటలే వింటాం, కానీ వాళ్ళ మాటలేని దేవుడికి మనం దూరం అయిపోతాం. కానీ ఇప్పుడు ఆ మాట నువ్వు దూరం అయిపోతే ఏదో ఒక వాక్యం ద్వారా నువ్వు మాట్లాడేవాడుగా. కాబట్టి నిన్న అసలు నేను మీటింగ్కి వెళ్ళాలనుకో, లోతుకుంటా, వద్దనుకున్నా. పద్మక్క వాళ్ళంతా ఫోన్ చేసి వెళ్దామనగానే అరే అంతమంది రెడీ అయిన తర్వాత నేను ఎందుకు ఆగాలని చెప్పేసి వాళ్ళ ఆత్మలు ఎందుకు నష్టపోతాలని ఏంటో అప్పుడు రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయారు. రాత్రి ఉంటే రాత్రి మీటింగ్ ఎంత ఘనంగా జరిగిందంటే నేను కూడా వచ్చేద్దాం అనుకున్నా. అసలు ఉంటే మేలైంది, అది పొద్దున్న అనుకుంటున్నా. నిజంగా వాళ్ళు పోయినా సరే నాకు మేలు అనిపించింది వెళ్తే. కాబట్టి నిజంగా అంటే వాళ్ళు అందరూ ఏం పోతారు, ముగ్గురే అందరం క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోదాం అనుకుని వెళ్దాం అనుకున్నా. కానీ అక్కడ అంకుల్ అన్నాడు, నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, 2 వస్తున్నాం కాబట్టి అవి తినిపోవాల్సిందే అని. ఆయన భోజనం కోసం కాదు కానీ మొట్టమొదట ఉండాలని పాపం ఆశపడ్డాడు. సరే పోయి కూడా చేసేది ఏముందని చెప్పేసి మేము ఆగితే ఎంతమంది వచ్చారండి, హెబ్రోన్ నుంచి అక్కడ నుంచి చాలా మంది వచ్చారు. ఎంత ఘనంగా జరిగిందంటే మీటింగ్ రాత్రి, అసలు ఆ మీటింగ్ అన్నింటిలో రాత్రి హైలైట్ మీటింగ్, ఎంత అద్భుతం, మంచి వాక్యము కనుక చక్కగా జరిగింది. అంటే కొన్నిసార్లు మనం మనుషులను బట్టి మేము కూడా ఆల్తో పాడిపోతే నేను కూడా మిస్ అవ్వడం అనిపించింది నాకు. పోయారులే కనుక మేమున్నందుకు మాకు మేలైంది. కానీ కొన్నిసార్లు మనం మనుషులను బట్టి ఏం చేస్తామంటే అట్లా వెళ్ళిపోయినప్పుడు మనం నష్టపోతాం, మనం ఆత్మీయంగా మేలు పొందలేం. కాబట్టి వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం దేవునింటికి మనము వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ ఒక్కడు 9 మంది సంగతి పక్కన పెట్టాడు, వాళ్ళ సంగతి నాకెందుకంటే అప్పటిదాకా ఈ 10 మంది కలిసి ఉన్నారా, కలిసి లేరా? కలిసే ఉన్నారు ఈ 10 మంది. మరి 10 మంది కలిసినప్పుడు వీటికి కూడా ఏం పుట్టాలి లోపల, వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోవాలి. కానీ అనుకున్నాడా? వాళ్ళతో నాకు అనవసరం, ఇప్పుడు నన్ను బాగు చేసింది 9 మంది కాదు, ఎవరు? ప్రభు. కాబట్టి నేను ఒక్కడే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక్కడే బయలుదేరి వస్తున్నా అంటే ఒక్కడైనా సరే కానీ దేవుని ఇంటికి మనము వెళ్ళాలి. తర్వాత ఏం చేస్తున్నా, లోకాస్వార్త 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయము 15వ వచనం. వారిలో ఒకరు తన స్వస్థ కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుచు. గొప్ప శబ్దం అంటే ఇప్పుడు అతని లోపల ఏమొచ్చింది చెప్పండి? సంతోషం. కానీ గొప్ప శబ్దం ఎందుకు వచ్చింది? గొప్ప సంతోషం. ఒక్కసారి ఆ కుష్ఠరోగం అంతా పోయింది, చీమిపోయింది, రక్తం పోయింది, పసిపిల్ల దేహాలకు మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అతనికి గొప్ప శబ్దం, పెద్ద కేక వేస్తున్నాడు, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు, కాబట్టి నా స్థితి మార్చేసి అని గొప్ప శబ్దం అంటే అతని లోపల
ఆనందము సంతోషం కలిగింది. వెంటనే దేవుని దగ్గర రాకముందే అక్కడే మహిమపరుస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నాడు, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు, అంటే లోపల తలపోసుకుంటున్నాడు. దేవుని ఎంత గొప్ప దేవుడు, నా స్థితి ఏంటి, ఎలా బాగు చేసావని తలపోసుకుంటూ తిరిగి వచ్చి ఏం చేశాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి ఆయన ప్రభు దగ్గర రాకముందే అద్భుతం జరిగిన వెంటనే దేవుని మహిమపరుస్తున్నారు అక్కడే. కాబట్టి మనం కూడా అద్భుతాలు, సూచక్రియలు, మేలు దేవుని ద్వారా పొందిన తర్వాత మనం దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. ప్రభా ఈ సమస్య ఎలా తొలగించాం, ఈ ధైర్యం ఎలా పోగొట్టాం, ఈ ఆధిపత్యం ఎలా తొలగించాం, ఈ పరిస్థితులు మాకు ఎలా సహాయపడ్డామని మనం దేవుడిని వెంటనే సంతోషంతో ఆయన మనం మహిమపరచాలి. తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రభా నా స్థితి అంతా మార్చివేశామని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. తర్వాత 16లోనే ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఒక్కసారి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. చెప్పలేదు, ఆయన పాదాల మీద పట్టడం అంటే తగ్గించుకోవడం. కనుక ప్రభా ఎంత అద్భుతం చేశావు అని చెప్పేసి తను తాను దీనుడైపోయాడు. యేసు పాదముల యొద్ద ఆయన పాదముల మీద పట్టమంటే తను తాను బహుగా తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకోవడమే కాదంట, ఇంకేం జరిగింది, తగ్గించుకోవడమే కాకుండా ఇంకో మాట రాయబడి చూడండి, సాగిలపడి. చెప్పండి, సాగిలపట్టమంటే చెప్పండి, సాగిలపట్టమంటే అర్థం ఏంటి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి మహింపరుస్తున్నాడు, కృతజ్ఞత నింపబడ్డాడు, పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పడి పాదాల దగ్గర సాగిల పడుతున్నాడంటే అతను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. నిజంగా అతని నోటికి ఎన్ని గొప్ప మాటలు వచ్చి ఉంటాయి, దేవుని ఎంతగా ఆరాధించి ఉంటాడు. ప్రభా నా స్థితి ఎంత ఎలా మార్చివేశామని చెప్పేసి సాగిలపడి ఆరాధిస్తున్నాడు. అందుకే సాగిలపడి ఆరాధించి మొక్కేదైన పాట పాడతాం కదా. కాబట్టి ఇప్పుడు అతడు సాగిల పడుతున్నాడంటే దేవుణ్ణి ఆరాధన కూడా చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అయితే ఇంకా ఎప్పుడైతే అలా సాగిలపడి ఆరాధించాడో ప్రభు ఏమన్నాడు చూడండి, ప్రభు ఏమన్నాడు, 18వ వచనం, 18 ఈ అన్యుడు తప్ప 17 అందుకు యేసు ఈ 10 మంది శుద్ధులైన కారు ఆ 12 ఎక్కడ. ఇప్పుడు ఈ ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వచ్చి తగ్గించుకున్నాడు, ఆరాధిస్తున్నాడు, పాదలు అంతా బాగానే ఉంది. కానీ ప్రభు ఇతను ప్రశ్న అడుగుతున్నాడు, ఆ 9 మంది ఎక్కడ నీతో ఉన్నవాళ్ళు అని అన్నప్పుడు వాళ్ళ సంగతి నాకెందుకు అని అంటే ఎట్లాగు, అంటే 9 మందితో కలిసి ఉన్నావుగా, అంటే వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది, చెప్పండి ఎవరిది, ఆ తమ్ముడి దగ్గర ఎక్కడంటే కయ్యను అడిగాడు. కనుక కయ్యను అడిగాడు, నీ తమ్ముడు హేబేలు నాకేం నేను కావాలన్నా అంటే దేవునికే సమాధానం చెప్తాడు గర్వంగా. కాబట్టి ఎక్కడ తమ్ముడు ఎక్కడ, కానీ అంటే తమ్ముని బాధ్యత ఎవరిది, నీదే కదా, నువ్వు ఎక్కడ పెట్టావు, వాడు ఎక్కడ ఉన్నప్పుడు సంతోష్ ఇంకెక్కడున్నాడు, సంతోష్ వాడు నేను కావాలి వాడిని అంటున్నాడు, బాధ్యత లేని వాడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక్కడే వస్తే షబాష్ బాగున్నావు అని అన్నాడు. తర్వాత మరి ఆ వాళ్ళ సంగతి ఏంటి అన్నప్పుడు అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఇతరుల విషయమై బాధ్యత భారం కూడా మనకి ఉండాలి. కాబట్టి బహుశా వస్తున్నావు, పక్కన పిలిస్తే ఏమైంది, కాబట్టి వస్తున్నావు, అమ్మ నువ్వు కూడా రా, కనుక పోదాం మనకి పిలిస్తే ఏమైంది, పిలవాలి కదా, పిలవాలి బాధ్యత. ఒకటి తప్పోయాడు అనుకో, తప్పోతే ఏం చేయాలి చెప్పడం, తప్పోతే ఏం చేయాలి, వాడు పిలవాలా వద్దా, పిలవాలి, తీసుకురావాలి, అది మన అందరి బాధ్యత. కనుక సేవకుని బాధ్యతే కాదు. కనుక ప్రభు వచ్చిన తర్వాత నువ్వు ఒక్క వచ్చి ఆరాధన చేస్తావంటే వాళ్ళేరు అంటాడు, నీ భర్త ఏడు అంటాడు, నీ పిల్లేరు అంటాడు, నీ భార్య ఏడు అంటాడు. అంటే వాళ్ళందరి బాధ్యత మనం ఒకళ్ళు భారం ఒకళ్ళు మనము భరించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించామంటే 6వ అధ్యాయం మొదటి వచనం, మొదటి 2 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కొనిలా ఆత్మ సంబంధాన్ని మీల ప్రతివాడును తాను శోధింపబడినేమని తన విషయమా చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇప్పుడు 2వ వచనం అందరం కలిసి, ఒకని భారములను ఒకడు పూర్తిగా భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అటు ఒకని భారం ఒకడు భరించాలి. యేసు వారు అతను కూడా ఒక ప్రశ్న వేశాడు. కాబట్టి ఆ 9 ఎక్కడంటే అర్థం ఏంటి, వాళ్ళ బాధ్యత నీకు కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఉంద బాధ్యత ఉందా మనకి, ఎవరైనా మానేస్తే ఎందుకు వాళ్ళు మానేస్తున్నారు, కాబట్టి వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా, సేవకులంగా, పెద్దలంగా, విశ్వాసులంగా
ఇది అందరి బాధ్యత. సంఘం అంటే ఇది దేవుని కుటుంబం. ఎన్నోసార్లు చెప్పా, సంఘం అంటే దేవుని కుటుంబం. మనమంతా రకరకాల వంశాలు, జాతులు, ప్రాంతాలు చెందిన వారము. యేసు రక్తము చేత ఒక కుటుంబంగా చేయబడి, ఇది పరలోకపు కుటుంబం. కాబట్టి పరలోక కుటుంబంలో మన కుటుంబంలో ఒకరు కనపడితే అడగమా? అందరూ తింటా ఉంటాం, ఒకరు రాకపోతే ఏం చేస్తాం? అది వాడు వాడు రాలేదు అడగము. బాధ్యత ఉంటుందిగా, తినేటప్పుడు ఉంటుందిగా. ఇంటికి రాకపోతే బాధ్యత ఉండదా? ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒకరు రాలేదు రాత్రి, ఆడేస్తాను పడుకుంటారా? 12 అయినా సరే ఏం చేస్తారు? ఫోన్ మీద ఫోన్, ఎక్కడున్నాడు వాడు, ఏమైంది అసలు, ఎక్కడున్నాడు, ఏం జరిగింది, ఎంత బాధ్యత ఉంటుంది నీకు? నీ కుటుంబంలో అంత బాధ్యత ఉన్నప్పుడు, నీ పిల్లలు రాలేదని, నీ భర్త రాలేదు, నీ యజమాని రాలేదు, అంత బాధ్యత ఉన్నప్పుడు మరి సంఘంలో కూడా ఉండాలి కదా. సంఘంలో కూడా సంఘస్థుల విషయంలో బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యత ఎక్కడ మనకి? మనమంతా తిన్నామంటే ఎట్లాగు? కానీ ప్రభు అడుగుతున్నాడు, ఈ ప్రభు అడుగుతున్నాడు కనుక ప్రభు అడుగుతావు తినం కనుక నువ్వు ఒక్కదాని వస్తే మరి నీ భర్త ఏది, నువ్వు ఒక్క పెడితే నీ భార్య ఏది, మీరు ఇద్దరు వస్తే మీ పిల్లలేరి అని ప్రభు అడిగితే దాని సమాధానం ఎక్కడ? ఆ 90 ఎక్కడంటే ఎంత బాధ్యత వాళ్ళ మీద ఉంది. తప్పించుకొని రావద్దు, నాకు సంబంధం లేదని చెప్పొద్దు. కయ్యని అడిగాడుగా, నీ తమ్ముడు ఎక్కడైనా అడిగాడుగా, అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు ఆయన. కాబట్టి ప్రభువుని నమ్మిన తర్వాత, అందుకే పౌలు ఒక చక్కని మాట అంటాడు, అపోస్తల కార్యాలు చూడండి ఏమంటాడంటే ఆయన, ఇతరుల విషయమై మనం ఎట్లా ఉండాలంటే ఇతరుల యొక్క నాశనాన్ని మనం కోరకుండా ఉండాలి. చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. కింద 2 మీ అందరి రక్త విషయమై నేను నిర్దోషిని. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే, ఇద్దరు నశిస్తా ఉంటే వాళ్ళ నాశనం మనం కోరకూడదు, కనుక వాళ్ళని తప్పించాలి. కాబట్టి నేను నా కుటుంబంలో నేను దోషినిగా ఉండను, కనుక నిర్దోషిని. నేను పిలిచాను, బాధ్యతగా ఉన్నాను. నువ్వు బాధ్యతగా ఉంటే నువ్వు నిర్దోషం అవుతావు. బాధ్యతగా లేవు అంటే అందరి విషయంలో ఎట్లా ఉంటావు? దోషిగా ఉంటావు. అదే పౌలు అంటాడు, నేను అందరి విషయంలో ఎట్లా ఉన్నాను? నేను దోషిని కాను, కనుక అంటే అందరి నేను నిర్దోషిని. కింద 24వ అధ్యాయము అపోస్తల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యం 24:16. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. అంటే ఇతరుల ఆత్మల విషయమై పౌలు అంటాడు, నేను నిర్దోషిగా ఉన్నాను. అంటే నాలో ఏ దోషం లేదు. మనం దోషులు అవుతాం, నువ్వు పిలవకపోతే తీసుకురాకపోతావు దిన ప్రభు అడుగుతాడు. కనుక ఎందుకంటే ఇది కుటుంబంలో నీకు కూడా బాధ్యత. కానీ కుటుంబంలో బాధ్యత ఉంటుందిగా, నీ పిల్లల విషయమై, భార్య విషయం, భర్త ఎలా బాధ్యత ఉంటుందో సంఘములో కూడా ఉండాలి ఆ బాధ్యత. అప్పుడే నువ్వు నిజమైన సంఘములో దేవుని బిడ్డగా ఉన్నట్లు. చాలా మంది ఏంటంటే సంఘములో బాధ్యత ఉండదు వాళ్ళకి, కనుక సంఘములో బాధ్యులైన సహోదరులని పేర్లు ఉంటాయి, కానీ బాధ్యత ఉండదు. బాధ్యత రహితంగా ఉంటారు. నాకెందుకు ఎవరెట్టి పోతే నాకెందుకులే అన్నట్టుగా ఉంటే ఎట్లాగూ ప్రభు అడుగుతాడు. కనుక నేను అక్కడ పెట్టాను, సేవకులుగా పెట్టాను, పెద్దలుగా పెట్టాను, మంచి ఆత్మీయ విశ్వాసాలుగా పెట్టాను. అంటే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటంటే నాకు తెలియదని చెప్పకూడదు సమాధానం. నేను పెట్టింది ఎందుకు అక్కడ? కానీ ఇప్పుడు అడుగుతున్నా, ఒక్కడే వస్తే అన్నాడు ఆ 90 మంది ఎక్కడ? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు తీసుకురావాలి. అంతే, తీసుకురావాల్సిన బాధ్యత నీకు కూడా ఉండదు. అప్పుడు దాకా ఉన్నాక వాళ్ళు 10 మంది ఉన్నావుగా, 10 మంది వెలువబడి ఉన్నారుగా. కానీ ఒక్క వేస్తే కనీసం వాళ్ళు పిలవాలి కదా, రమ్మని పిలవాలి కదా. అది రాకపోతే వాళ్ళ సంగతి, అది తర్వాత సంగతి. నువ్వు పిలవాల్సిన బాధ్యత అయితే మనకు ఉన్నది, కనుక తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి సంఘములో బాధ్యతగా మనం కలిగి ఉండాలి. కనుక బాధ్యత లేని వారికి ఉండకూడదు, కనుక బాధ్యత వహించాలి. కనుక కష్టమైన, నష్టమైన, కొంచెం ఇరుకైన, శ్రమైనా సరే మనం బాధ్యత వహించాలి. ఎందుకని వదిన ప్రభు బహుమానం ఇస్తాడు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? తర్వాత ఏమన్నాడు ఈ వ్యక్తి గురించి చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయం, లోకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. 19. నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వాడితో చెప్పాను. అది ఇప్పుడు నువ్వు లేచి ఎక్కడ ఉండేది కాదు, నువ్వు లేచి వెళ్ళాలి. లేచి వెళ్ళి ఏం చేయాలి చెప్పు? లేచి వెళ్ళి ఏం చేయమన్నాడు?
ఇప్పుడు లేచి వెళ్ళంటే అర్థము, లేచి వెళ్ళి ఇతను ఏం చేయాలి? ఒకటి యాజకునికి కనుపరుచుకోవాలి, రెండవది కానుక సమర్పించాలి, మూడవది సాక్ష్యము కూడా. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త ఈ 3 చేయాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడు 4వ వచనం. మత్తయి సువార్త ఈ కుష్ఠరోగి బాగైన తర్వాత ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పగుసుని, చదవండి మత్తయి 8:4. కానీ మీరు వెళ్ళి వారికి సాక్షార్థమై మీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించిన వారితో చెప్పాను. కానీ ఇక్కడ 3 విషయాలు చేయాలి. ఒకటి, యాజకుని కనపరచుకోపో. యాజకుని దగ్గరికి వెళ్ళి మొట్టమొదట కుష్ఠరోగం లేదని నిర్ధారణ చేస్తాడు. అప్పుడే మీ సమాజంలో ఉండటానికి అవకాశము ఏర్పడుతుంది. రెండవది ఏం చేయాలంటే మోషే నియమించిన కానుకొడి కనుక మరి మేలు పొందిన తర్వాత దేవునికి కానుక ఇవ్వాలి కదా. కనుక నిజంగా నువ్వు ఎంత కానుకిస్తే నీ కుష్ఠరోగం పోయిద్ది? 10 లక్షలు ఎత్తి కుష్ఠరోగం పోయిద్దా? పోయిండేదా? నువ్వు ఎంత ఇచ్చినా కూడా దేవునికి రుణస్థుడివే. కానీ దేవునికి ఇచ్చేవాడి కోసం మనం చదువుతూ ఉంటాం, ఇచ్చేది ఎక్కువ అనుకుంటాం. ఇప్పుడు కుష్ఠరోగి ఎన్ని లక్షలు వేస్తే నీ కుష్ఠరోగం బాగు చేస్తాడు ఒక డాక్టర్? ఎన్ని లక్షలు వేసినది బాగు అయ్యేది కాదు, అలాంటిది అద్భుతంగా బాగే. కాబట్టి నువ్వు ఎంత ఇచ్చినా దేవునికి రుణస్థుడివే కదా. ఏ డాక్టర్ అయినా తీసుకుపోయి సచ్చే వ్యక్తిని తీసుకుపోయి ఒక 50 లక్షలు పెట్టి బాగు చేయంటే నేను బాగు చేస్తాను అంటాడు డాక్టర్. ఏ డాక్టర్ అయినా ఏమంటాడు? మా ప్రయత్నం మేము చేస్తాం, మేము కూడా మనుషులమే. చూసా అంటే ఏ డాక్టర్ కూడా సంపూర్ణంగా వ్యక్తిని బతికించలేడు. అట్లా బతికిస్తే కనుక అదానీలు అంబానీలు ఎవడు సావడు ధనవంతుడు. అలా కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చచ్చిపోతున్నారు అనుకో, టక్కన డబ్బులు పెట్టేసి 1 లక్ష కోట్ల రూపాయలు బాగు చేయండి, ఇంకా 10 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది అనుకో, వాళ్ళు కొనేసుకుంటారు, వాళ్ళు తొందరగా సావరు. కానీ ఆప్షన్ ఉంది, అట్లా ఉంది ఈ లోకంలో, అట్లా బతికడానికి అవకాశం ఉందా? అది దేవుడు ఒక్కడే చేస్తాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క కుష్ఠరోగం బాగైనందుకు ఎంత కానుకిచ్చినా ఇతడు రుణస్థుడే. కాబట్టి కాను కూడా ఇవ్వాలి. కానీ యాజకుని దగ్గరికి వెళ్ళాలి, కాను కూడా ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలంటే సాక్షార్థమై అంటే అందరికి ఏం చెప్పాలి? నువ్వు అందరికి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ఎట్ట వచ్చే సమాజంలో ఏమైంది నీ కథ అంటే, యేసు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. ఆయన బాగు చేసేవాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన క్షమించేవాడని యేసు గారు సాక్ష్యం కూడా చెప్పాలి. ఇన్ని ఉన్నాయి మన కుష్ఠరోగులు. కాబట్టి ఒకటి కాదు. కాబట్టి మనము దేవుని యాజకుని దగ్గరికి వెళ్ళాలి, కనపరుచుకోవాలి, కానుకేయాలి, చివరికి సాక్ష్యము కూడా దేవుని గురించి మనము చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ కుష్ఠరోగి బహుశా 9 మంది సంగతి ఏమో కానీ ఇవి ఒక్కటి తిరిగి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీడు చెప్పుకుంటాడు అందరికి కూడా. ఏం జరిగింది అసలు? ఎట్లా మొన్నటిదాకా బయట ఉన్నావు కదా, పాలు వెలుపల అపవిత్రుడిగా, ఇప్పుడు ఎట్లా వచ్చావు, ఇదంతా ఎట్లా జరిగిందంటే ఈ కథ అంతా చెప్పుకుంటాడు. యేసురావుకి మేము ఎదురుగా పోయాము, ఆశతో పోయాము, మేము ఆశపడితే మా స్థితి మేము తెలుసుకున్నాం, మేము అపవిత్రులమో తెలుసు, కానీ ప్రభు స్థితి మేము తెలుసుకున్నాం. ఆయన బాగు చేస్తారని ఆయన స్థితి మాకు తెలుసు కాబట్టి కరుణించమని మనం చేశాము, ఆయన ప్రార్థన చేశాము. వెంటనే ఆయన మా వైపు చూచాడు, మమ్మల్ని కరుణించాడు, మమ్మల్ని దాటిపోలేదు. దాటిపోకుండా మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నప్పుడు వెంటనే ఆయన మాటకు మేము లోబడ్డాము, విశ్వాసం ఉంచాము, తెగించాము ఏమన్నా కానీ అని. వెళ్ళడమే కాదు, యాజకుని దగ్గర కూడా వెళ్ళమన్నాడు. వీళ్ళు వెళ్తున్న మార్గ మధ్యలోనే మేము శుద్ధి చేయబడ్డాము. యాజకుని దగ్గరికి వెళ్ళమంటే ఆ ధర్మశాస్త్ర క్రమాన్ని పాటించమన్నాడు, కానుకొడి ఇవ్వమన్నాడు, సాక్షి కూడా చెప్పమన్నాడు అన్నాడు. కనుక అయితే ఒక్కడే వచ్చాయంటే అర్థం ఏంటంటే, ఒక్కడే రావటం అంటే మనకేం అర్థమవుతుంది? ఇతరులు ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని పనుల్లో నేను ఒక్కడైనా సరే నేను ఎవరు వస్తే వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు పని చేస్తే వాళ్ళకి జీతం. 10 మంది ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, 10 మంది 9 మంది మానేశారని చెప్పేసి ఈ ఒక్కడు కూడా మానేశాడు అనుకోండి, ఆ 10 మంది ఇతను జీతం కట్టు. 10 మంది పోకపోయి ఒక్కడే పోతే వాళ్ళకి జీతం ఇస్తాడా? ఈడ ఎవరు పని చేస్తే వాళ్ళకి. అందుకాడు వాళ్ళు రాకపోయినా సరే నేను పోతాను, ఒక్కడే వచ్చేసాడు. సంతోషంతో వచ్చాడు, గొప్ప శబ్దంతో వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎట్లా వచ్చాడంటే మహిమపరుస్తూనే నోటి ధర స్తుతించుకుంటూనే వచ్చాడు. తిరిగి వచ్చాడు, కృతజ్ఞత కూడా చెల్లించాడు. అంటే ఈ ఒక్కడు దేవుని కార్యాలను మర్చిపోలేదు. కనుక దేవుని కార్యాలు తలబోసుకున్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా బాగు చేశాడు అని తలబోసుకుంటూ వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. ఆయన పాదముల ఎదుకు వచ్చాడు. అంటే తను దీనుడై తగ్గించుకున్నాడు, సాగిల పడ్డాడు, ఆయన ఆరాధించాడు కూడా. తర్వాత సాక్ష్యం కూడా చెప్పాడు. కాబట్టి కుష్ఠరోగుల ద్వారా మనకు అర్థమవుతుంది అంటే మనము కూడా దేవుని సన్నిధిలో
ప్రార్థించే వారిగా కరుణించమని ప్రార్థన చేయాలి. తర్వాత లోబడాలని చెప్పినప్పుడు తర్వాత విశ్వాసం మనం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, మనం తగ్గించుకోవాలి అన్న మాత్రమే కాదు, ఆయన్ని ఆరాధించాలి, ఆయన సాక్ష్యం కూడా మనము ఇవ్వాలి. అంతేగాని ఆ 9 మందిలాగా కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు, ఆయన కార్యాలు మర్చిపోయే వారిలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే యేసు చెప్పాడు, ఈ దినాల్లో ఎట్లా ఉన్నారంటే మనుషులు. చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయము. యేసు ప్రభువు నువ్వు కృతజ్ఞత లేకపోయినా సరే నీకు ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ దినమైన ప్రభు నీకు కృతజ్ఞతగా ఉంటాను అని ఒక మంచి తీర్మానం చేసుకో. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 35. అందరూ చదువుదాం, చదవండి. మీరైతే ఎట్టివాని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుని ఎడలైనా ఉపకారి ఉన్నాడు. ఇప్పుడు ఆ 9 మంది తిరిగి ఆయన ప్రభు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన కృతజ్ఞత లేకపోయినా ఆయన ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడు. కృతజ్ఞత లేకపోయినా చూడండి, ఇప్పుడు అందరి మీద వర్షం ఇస్తాడా లేదా? అందరికి ఎండిస్తున్నాడు లేదా? ఆయన అందరికీ ఉపకారి. అదే 145:9 యెహోవా అందరికీ ఉపకారి. కనుక నువ్వు కృతజ్ఞత లేకపోయినా నీ విషయం ఉపకారిగానే ఉన్నాడు. కానీ అంత్య దినాల్లో అనేక మంది ఎట్లా ఉన్నారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము చూడండి ఎట్లా ఉన్నారంటే 2వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మొదటి నుంచి అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకమున్న ఆడవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఈ లక్షణాలన్నీ కూడా ఎప్పుడంట? మొదటి వచ్చిన అంత్య దినములలో. ఏ దినాలంట? కానీ ఈ చివరి దినాలు ఎట్లా తయారంటే మనుషులు ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఒక లక్షణం ఏంటంటే కృతజ్ఞత లేనివారు. చెప్పడం ఏంటంట? కృతజ్ఞత లేనివారు. అప్పుడే తింటారు, మర్చిపోతారు, అప్పుడే మేలు పొందుతారు, వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి అట్లా ఉండకూడదు. కాబట్టి మనము మనుషుల ఎడల దేవుని ఎడల ఎట్లా ఉండాలి చెప్పండి? కృతజ్ఞతలుగా ఉండాలి. కాబట్టి వాళ్ళ దగ్గర నాకు ఎంత మేలు కలిగింది, ఆ దేవుని దగ్గర నాకు ఎంత మేలు కలిగింది. ఎప్పుడు కూడా దేవుని యొక్క మేలును మనము మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఎట్లుంటామంటే మనం చేసిన మేలు గుర్తుపెట్టుకుంటాం. ఎన్నోసార్లు చెప్పి నేను, మనం చేసిన మేలునే మర్చిపోవాలి. మనము ఎదుటి వారి మేలు మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకంత ఉల్టా ఉంటుంది అనమాట. అంత ఉల్టా అంటే ఏంటి? మనం నీకు అది చేసా కదా, అప్పుడు అది లేదా అంటాం. అంటే మనం చేసిన గుర్తుపెట్టుకుంటాం. కనుక ఎదుటి వాళ్ళు చేసింది మాత్రము మర్చిపోతాం. అది మనం అది ఉల్టా చేయకూడదు. మనం మేలు చేసి ఏమవ్వాలంట? మర్చిపోవాలి, అంతే. కనుక మర్చిపోవాలి. కానీ ఎదుటి వాళ్ళు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు కూడా జీవితాంతము గుర్తుంచుకోవాలి. కానీ మనం చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకోవటం కాదు. కనుక నువ్వు చేసిన మేలు మర్చిపో, అప్పుడు నీ ఫలం ఉంటుంది దేవుని యొద్ద. కానీ ఎదుటి వారి మేలు మాత్రం ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి కుష్ఠరోగుల ద్వారా ఇవి మనం నేర్చుకునే సత్యాలు, ఎన్నో సత్యాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం కూడా ఒకరు మానేసే సంఘంలో వాళ్ళ విషయం నాకొద్దని బాధ్యత రహితంగా ఉండకూడదు. ఒక దినం ప్రభు మనం అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీ భర్త ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ, సంఘం వారి బాధ్యత, దేవుని కుటుంబంలో ఒక బాధ్యత ఉన్నావు కదా. నీ కుటుంబం అంటే నీకు ఎంత ప్రియమైనదిగా ఉందో ఇది కూడా కుటుంబమే. ఎఫెసీ పత్రిక ఆ మాట రావిన బైబిల్లో చూడండి. ఎఫెసీ పత్రిక, దేవుని సంఘం అంటే ఇది ఒక కుటుంబం. చూడండి ఆ మాట మనం చదువుదాము. పరలోకపు కుటుంబం అంట ఇది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 3:14 చదవండి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట చాలు. కనుక మనందరి తండ్రి ఒక్కడే. కాబట్టి ఒక్కడే తండ్రి. కానీ మనంతా ఒకటే కుటుంబం. మనంతా ఏంటంట? ఒకటే. అందుకే పెద్ద పెద్ద కాన్వొకేషన్లు కూడా కుటుంబ ప్రార్థన అంటారు. కుటుంబ ప్రార్థన అంటే ఎన్ని సంఘాలలో ఉంటారు, అక్కడ ఎన్ని జాతుల వాళ్ళు అందరూ. కనుక అందరూ కూడా మనంతా కుటుంబం. అది 100 కానీ 1000 కానీ దేవుని బిడ్డలంతా ఒకటే కుటుంబం. మనందరి తండ్రి ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఆ ఒకటే కుటుంబంలో ఉన్నప్పుడు
మన కుటుంబంలో మనకి ఎంత బాధ్యత ఉంటుందో దేవుని కుటుంబంలో అంతకంటే ఎక్కువ బాధ్యత మనకి ఉండాలి. కాబట్టి అందుకే ఇప్పుడు అడిగాడు ఆ ఒక్కడిని, ఆ 90 వాళ్ళు కూడా తీసుకురావాలిగా, మనం వాళ్ళు ఇప్పుడు ఉన్నావు కదా అనేసి పిలవాలి కదా, పోదాం పదండ్రు ఆయన బాగు చేసే మనం కానీ కానీ లాక్కు రావాలి కదా వాళ్ళని. వాళ్ళు ఎంత నువ్వు ఒక్క వేస్తే ఎట్లేదు. కాబట్టి ఆ 90 ఎక్కడ ఒక దిన ప్రభువులు ఎక్కడ అయితే మనం ఏం చెప్తాం సమాధానం. ఒకవేళ పిలిచి వాడు రాకపోతే అది వేరే సంగతి. ప్రభు నేను పిలిచాను అయ్యా, వాడు నేనేం చేయాలని చెప్పొచ్చు. కాబట్టి అసలు పిలవకుండా బాధ్యత లేకుండా ఉండొద్దు. కాబట్టి అలాగే మనము ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని సపరీక్ష చేసుకుని ఆయన బల్లలో మనము పాల్గొంటాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మనం పరీక్షించుకుని